హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు ఎప్పట్లాగానే కాంక్రీట్కి వచ్చాం. మనం సొంతంగా కలుపుకునేది ఏం లేదు. ఇక్కడ సైట్లో ప్లాంట్ ఉంటుంది. డైరెక్ట్ తీసుకొచ్చి కింద పెడితే మనకి కాంక్రీట్ ఎంత కావాలో అంత ఎంక్యూబ్ వేస్తారు. ఈ కనపడేదే సిస్టమ్, అది కాంక్రీట్ది ప్లాంట్ది. మనకి ఎంత కావాలో అంత కాంక్రీట్ వేస్తారు వాళ్ళే. ఇక్కడ ఆల్రెడీ నైట్ వర్క్ నడిచింది కాబట్టి మన బండి దాని కింద సెట్ అవ్వట్లేదు. కొంచెం కాంక్రీట్ పడి హైట్ ఎక్కువైంది ఆ పైన ఒక నుంచి. ఇదంతా సిస్టమ్. ఇది మనకి ఎంత ఎంక్యూబ్ కావాలో టీఎంలకైనా మన బండికైనా ఎంక్యూలు బట్టి వీళ్ళు సిస్టమ్ మీద పెడితే ఆటోమేటిక్ అయినా మాన్యువల్ అయినా కాంక్రీట్ పడుతుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు జేసీబీ వచ్చింది కింద కాంక్రీట్ తీస్తానికి. ఇది తీసేస్తే మన బండి పడటానికి ఉంటుంది. ఇదంతా బాగా నైట్ వర్క్ నడిచింది. ఇక్కడ రోడ్డు ఏమో వేశారు. నైట్ కాంక్రీట్ పడడం వల్ల నైట్ ఏం తీయలేదు, మార్నింగ్ వచ్చి తీయడం వల్ల కొంచెం బాగా గడ్డ కట్టినట్టు అయింది. ఇవి కొంచెం తీసేసినాక మన బండి పెట్టుకోవడమే ఉన్నది కొంచెం గెలికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన బండిని పెట్టుకొని చూద్దాం. సరిపోతే సెట్, లేదా మళ్ళీ కొంచెం తీయాలి. సరిపోయింది నాకు తెలిసి. ఓకే, దాని కింద సెట్ అయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు మనం డ్రమ్ముని తిప్పుకుంటే కథం కాంక్రీట్ అందులో పడిపోతుంది. ఇప్పుడు మీకు కింద దిగి చూపెడతా ఎలా పడుతుందో. ఫస్ట్ సిమెంట్ పడింది కొంచెం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఎట్లా కాంక్రీట్ పడుతుందో పైనుంచి. ఎంక్యూబ్స్ ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా ఎంత కావాలో అంతే పడుతుంది. నెక్స్ట్ మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్తున్నాం. అన్లోడ్ చేసేసుకొని వెళ్ళిపోవడానికి. గ్రీనరీ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం.